చూపి బ్రోవు అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవు నిపమించగనని కృపతో నిపమించగనని కృపతో అపరాధములు క్షమించు అపరాధములు క్షమించు అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవు. దేవుని పిల్లరా, మరి పురాతన కాలము నుంచి ఈ పాటను పాడుతూ ఉంటాం. అపరాధము అంటే దేవునికి విరోధమైన ఒక కార్యమని మనం అర్థం చేసుకోవాలి. అపరాధం అనే మాటకు అర్థము ఒకటి దేవునికి విరోధము, రెండు లరా తప్పు. అపరాధం అనే మాట కట తప్పు లేదా నేరము అని అర్థం వస్తుందండి. మరి సంఖ్యాకాండము 14వ అధ్యాయములో దేవుడు అపరాధము చేసిన వారి కొరకు ఒక మాటను రాశారు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 18వ వచనములో దోషములను అతిక్రమములను పరిహరించు, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకు తెప్పించదు. దేవుని పిల్లరా, దేవుడు పాపాన్నైనా క్షమిస్తాడేమో గాని అపరాధమును మాత్రము క్షమించడు. ఇక్కడ చూడండి, అపరాధిని నిరపరాధిగా నేను ఎంచను అన్నాడు. అపరాధిని నేను నిరపరాధిగా ఎంచను. వారి అపరాధమును బట్టి 3-4 తరముల వరకు తండ్రుల అపరాధము పిల్లల మీదకు వస్తూ ఉంది అన్నాడు. సహోదరులారా, పాపమునకు క్షమాపణ మనకి కనబడుతున్నట్టుగా చూస్తున్నాం, కానీ దేవుని దృష్టిలో అపరాధము అనేది చాలా నేరముగాను, దేవుని దృష్టిలో అపరాధం అనే మాట దేవునికి విరోధముగా మనము చూస్తూ ఉన్నాం. అపరాధులైన వారిని నేను నిరపరాధులుగా ఎంచను అన్నాడు. మరి అపరాధము మనకి ఎలా వస్తుంది? మనం ఈ అపరాధములు చేస్తూ ఉన్నాం. లేమీకాండము 2వ అధ్యాయము 5వ అధ్యాయము లేమీకాండము 5వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తే, మరియు గమనించాలి ఈ మాటను, మరియు ఒకడు ఏ అపవిత్రమైన వస్తువునైనను ముట్టుకున్న ఎడల అది అపవిత్రమైన ముఖము, కళేబారం అపవిత్రమును, అపవిత్రమైన పశువుల యొక్క కళేబారము కానీ, అపవిత్రమైన పాకుడు జంతువు కళేబారమును కానీ, అపవిత్రమని తనకు తెలియక గమనించాలి. మొదటి అపవిత్రం ఏంటంటే, మొదటి యొక్క దేవుని పిల్లారా,
అపరాధం ఏంటంటే అపవిత్రమైన దాన్ని ముట్టుకోవడం, అపవిత్రమైన వస్తువులను ముట్టుకోవడం. ఏమన్నా మాట అర్థమైందా? ఏంటి అపవిత్రమైన వస్తువులు? విగ్రహములు దేవుని పిల్లలకు అపవిత్రమైనవి, వీటిని మనం ముట్టుకోకూడదు. రెండవదిగా, విగ్రహములు కల్పించే ప్రసాదాలు లేదా విగ్రహములు కల్పించే బలులు, ఇవి అపవిత్రమైనవి, ఇవి మనం ముట్టుకోకూడదు. స్నేహితులారా, వస్తువునైనా కానీ లేదా అపవిత్రమైన దానియేలు గ్రంథములో దానియేలు ఒక మాట అన్నాడు. 1 అధ్యాయం 8వ వచనములో, దానియేలు గ్రంథము 1 అధ్యాయం 8వ వచనాన్ని మనం చూద్దాం. 1 అధ్యాయం 8, త్వరగా చదవండి. రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షారసం పుచ్చుకొని దానియేలు అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు దానిని పుచ్చుకొనకుండా. చాలు పిల్లరా, రాజుగారు భోజనము, ఆ రాజు అన్యరాజు నెబుకద్నెజరు, తాను భోజనము మీద ఉన్న బలి మాంసము అపవిత్రమైన మాంసం అది. కనుక దానియేలు అనే దేవుని భక్తుడు అంటున్నాడు, నేను అపవిత్రమైన దానిని ముట్టుకోకూడదు. అపవిత్రమైన విగ్రహములను గాని, అపవిత్రమైన వాటి బలి మాంసము గాని, అపవిత్రమైన వాటికి పెట్టిన నైవేద్యములు గాని మనము ముట్టుకొనకూడదు. ఈ దానియేలు అంటున్నాడు, రాజు భోజనమును నేను భుజించను, నేను అపవిత్రుడను కాను. కొందరు ఆయా స్థలాలలో పనిచేస్తూ ఉంటారు. వారు హిందువుల దగ్గర పనిచేస్తున్నప్పుడు వారి విగ్రహాలను ముట్టుకోవలసి వస్తుంది. ఆ విగ్రహాలే కదా అని ముట్టుకుంటే నీవు దేవుని దృష్టిలో అపరాధి అవుతూ ఉన్నావు. విగ్రహములే కదా అని దాన్ని నువ్వు ముట్టుకుంటే అది నీకు అపవిత్రత తెచ్చిపెడుతుంది కనుక నీవు అపరాధి అవుతూ ఉన్నావు. అపరాధికి దేవుని యొక్క దృష్టిలో తాము చేసిన అపరాధములకు తమకు గాని తమ పిల్లలకు గాని క్షమాపణ లేదు. స్నేహితులారా, అందుకే 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 17వ వచనములో ప్రభు ఒక మాట అన్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6:17. పిల్లరా, 6:17. దేవుడు ఇలాగున సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో 2వ కొరింథీయనా 1వ కొరింథీయా, అక్కడ అపవిత్రమైన దానిని ముట్టకూడదు అని ప్రభువు మనకి ఆజ్ఞాపించుచు ఉన్నాడు. అపరాధం అంటే ఏంటంట? అపరాధం అంటే ఏంటి? చాలాసార్లు మనం పాట పాడేస్తూ ఉంటాం, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా. అసలు అపరాధం అంటే ఏంటంటే అపవిత్రమైన వాటిని ముట్టుకోవడమే, అపవిత్రమైన వాటిని మనము తాకడమే
అపవిత్రమైన వస్తువులను మనం ముట్టుకొనడమే, అపవిత్రమైన వాటిని మనము తినడమే దేవుని దృష్టిలో అపరాధులము. చాలా జాగ్రత్త సుమా. దేవుడు అంటున్నాడు, 3-4 తరముల వరకు వారిని నేను విడిచిపెట్టను, అపరాధిని నిరపరాధిగా నేను ఎంచను అంటున్నాడు. కనుక కొందరు ఈ లోకములు అంటారు అందరూ ఒకటే దేవుళ్ళు, అందరూ ఒకే విధానం అంటారు. కానీ దేవుని వాక్యములో ప్రభు అన్నమాట, అపవిత్రమైన దారిని మీరు ముట్టకూడదు, అపవిత్రమైన దారిని మీరు భుజించకూడదు, అపవిత్రమైన దాన్ని మీరు తాకకూడదు. అలా తాకినట్టయితే దేవుని దృష్టిలో మీరు అపరాధులవుతారు. ఇక రెండవదిగా మనం చూస్తేనంట, మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 12:37. నీ మాటను బట్టి నీవు నీతిమంతుడవని తీర్చబడుతున్నావు, నీ మాటను బట్టి నీవు అపరాధిగా తీర్చబడతావు. నీ మాటలు నిన్ను మనం చూస్తూ ఉన్నాం, అపరాధిగా తీరుస్తుందట. నీ మాట అపరాధిగా నిన్ను నిలవబడుతుందట. కొందరు కీర్తన గ్రంథంలో మాట అంటున్నాడు దేవుడు, 34వ దావీదు కీర్తన 13వ వచనాన్ని చూద్దామా. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకో. ఎవరి నోటు నుంచి చెడ్డ మాటలు వస్తున్నాయో, ఎవరి నోటు నుంచి కపటమైన మాటలు వస్తున్నాయో వారు దేవుని దృష్టిలో అపరాధులు. నీ మాట నిన్ను ఎలా చేస్తుందంటే అపరాధిగా చేస్తుందంట. అంటే దేవుని దృష్టిలో నిన్ను నేరస్తునిగా చేస్తుంది. దేవుని దృష్టిలో నువ్వు నేరస్తునిగా నిలవబడతావు. నేను చేసిన అపరాధం ఏంటి ప్రభు అంటే, నీ నోట నుంచి వచ్చే ప్రతి చెడ్డ మాట నిన్ను అపరాధిగా చేసింది. నీ నోట నుంచి వచ్చే ప్రతి కపటమైన మాట నిన్ను అపరాధిగా చేస్తుంది. కనుక దేవుడు అన్నాడు, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూద్దాం. ఏవండి, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండకము. అట్టి మాటలు ఆడేవారు భక్తిహీనులైపోతారంట. నీ మాట నిన్నేం చేస్తుందంటే అపరాధిగా చేస్తుంది. నీ చెడ్డ మాటలు, నీ కపటమైన మాటలు, నీ అపవిత్రమైన మాటలు నిన్ను దేవుని దృష్టిలో ఒక అపరాధిగా నిలవబెడుతుందంట. కనుక దేవుడు అంటున్నాడు, నీ అపవిత్రమైన మాటలను బట్టి నువ్వు భక్తిహీనుడవు అవుతావు కానీ భక్తుడవు కాలేవు అన్నాడు. కనుక ఒకటి, ముట్టకూడదని ముట్టుకొనడమే అపరాధము. 2, మాట్లాడకూడని మాటలు మాట్లాడడమే, మన నోట చెడ్డ మాటలు రావడమే మనము అపరాధులముగా దేవుని దృష్టిలో నిలవబడతాము అని మనం గ్రహించాలి. ఇక మూడోదిగా మనం చేసే అపరాధం ఏంటంటే లేమీకాండము 5వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం.
మరి కీడునైనను మేలునైనను మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకుదుమని చేసేదమని పలికిన మాటలు దేనినైనా యోచింపక చేసేదనని ఒకడు పెదవులతో ఒట్టు పెట్టుకున్న ఎడల చేసిన తరువాత అతడి అపరాధి యొగును. రెండవదట, వ్యర్థమైన ఒట్టులు పెట్టడం, అది అపరాధం. కొందరు నేను ఈ పని చేస్తానండి అని ఒట్టు పెట్టుకుంటారు. అంటే ఈ పని చేస్తాను అంటే అది ప్రమాణమే. మందిరానికి ఈ పని చేస్తాను అని అన్నాం, ఆ పని చేయలేదనుకో, అది దేవుని దృష్టిలో అపరాధం. ఏమండి, మందిరానికి 2 కుర్చీలు కొనిద్దాం అనుకున్నాం, ఇలా ప్రామిస్ చేసాం, మందిరానికి 2 కుర్చీలు నేను కొనిస్తానండి అని ప్రామిస్ చేసాం, ప్రమాణం చేశాం. అది కొనివ్వకుండా ఆ ప్రమాణం నెరవేర్చకుండా ఉండడం దేవుని దృష్టిలో అపరాధం. దేవుని పిల్లారా, నిజమే, ఫలానా వారికి నేను సొమ్మిస్తానండి అని ప్రమాణం చేయడం, ఆ సొమ్ము ఇవ్వకపోవడమే అపరాధం. నీవు అనుకున్న మాట నిలవబెట్టుకోకపోవడము అపరాధంగా దేవుడు భావిస్తాడు. నువ్వు అనుకుంటున్నావు నేను ఈ అపరాధం చేయలేదు అనుకుంటున్నావు. నేను ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుకుంటున్నాను, మందిరానికి వెళుతున్నాను, అయ్యో ఉపవాసం ఉంటున్నాను, కన్నీటితో దేవునికి మొరపెడుతున్నాను అనుకుంటున్నావేమో, కానీ నీ జీవితంలో ఎప్పుడైనా దేవునికి ఏమైనా ఇస్తానని ఇవ్వకుండా మానేస్తున్నావేమో, అదే నీ అపరాధం. దేవునికి ఫలానాది నేను చేస్తాను అని ప్రమాణము చేసుకొని తీర్మానం చేసుకొని దానిని జరిగించకపోవడమే అపరాధం అంటూ ఉన్నాడు దేవుడు. దేవుడు నిన్ను అడగలేదు కదా, నువ్వు అడగకుండానే దేవునికి ప్రమాణం చేసావు కదా. ఈ ప్రమాణాన్ని నువ్వు నెరవేర్చకపోతే, ఈ ఒట్టును నువ్వు తీసి గొట్టుమే పెట్టేస్తే దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నావా? నీ అపరాధమంట నీ పిల్లల మీదకి అపరాధముగా మార్చబడుతుంది అన్నాడు దేవుడు. నేను అపరాధిని నిరపరాధిగా ఎంచను. దేవుని వాక్యములో మత్తయి సువార్త 5:34 అంటున్నాడు. 34 నుంచి కొన్ని మాటలు చూద్దాం. నేను మీతో చెప్పుతున్నదేమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టవద్దు, ఆకాశము ఒట్టని పెట్టవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది దేవుని పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది దేవుని మహారాజు పట్టణము, మీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు, ఒక వెంట్రుకనైనను నలుపుగా గాని మీరు చేయలేరు. మీ మాట అవునంటే అవును, కాదంటే ఎలా ఉండాలంట మాట? అవునంటే అవును, కాదంటే కాదు. దేవునికి ఇస్తానంటే ఇవ్వాలి, ఇవ్వనంటే ఇవ్వకూడదు, అంతే. ఎందుకు ఇస్తానన్నావు? ముందు ఎందుకు అనుకున్నావు? నువ్వు దేవుని దృష్టిలో దేవుడు నిన్ను అడగడం లేదనుకుంటున్నావా? దేవుని పిల్లారా, అది నీకు అపరాధమని నీకు తెలియదా? అపరాధం అంటే దేవునికి విరోధమని తెలియదా? అది విరోధమైన నేరమని తెలియదా? నీ మాట అవునంటే అవునుగా ఉండాలి, కాదంటే కాదుగా ఉండాలి. చేస్తానంటే చెయ్యాలి, చేయనంటే మానేయాలి, ఇస్తానంటే ఇవ్వాలి, ఇవ్వనంటే మానేయాలి.
అంతేగాని దేవుని దృష్టిలో మనం ఎలా ఉండకూడదు? అపరాధులుగా, చెప్పండి, అపరాధులుగా ఉండకూడదు. మనము ప్రమాణమును చేయుట, వ్యర్థమైన ప్రమాణములు చేయుట, వ్యర్థముగా ఒట్టు పెట్టుట, వ్యర్థముగా నేను దేవునికి ఇది ఇస్తాను అది చేస్తానని చెప్పడమే మనము చేసే అపరాధమని మనం గ్రహించాలి. దేవుని పిల్లారా, ఇక 4వ అపరాధం చూద్దాం. 4వ అపరాధం ఏంటంటే లేవి కాండం 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనిద్దాం. లేవి కాండం 5వ అధ్యాయము 17వ వచనము. చెయ్యకూడదని దేవుడు ఆజ్ఞాపించిన దానిలో దేనినైనా నువ్వు చేసి ఒకడు పాపి అయిన ఎడల ఏమంటున్నాడంట? పొరపాటుని చేసేసాను, అతడు అపరాధి, అపవాది కాదు, అతడు అపరాధి అయి దేవుని యొక్క దోష శిక్ష భరించాలి. ఏంటట? 4వది, చెయ్యకూడని పనులు చేయడం. ఏమా, అయ్యయ్యో తెలియక తినేసానే, తెలియక వెళ్ళానే, విగ్రహారాల దగ్గరకు, ఆ దేవతల మందిరాల దగ్గరకు వెళ్ళకూడదని నీకు తెలుసు. కొందరు ఏమంటారు? అయ్యయ్యో తెలియక వెళ్ళాను, తెలియక వచ్చాను, తెలియక ముట్టుకున్నాను, తెలియక త్రాగాను. ఏమా, ఇక్కడ అంటున్నాడు, పొరపాటునేదో తెలియక చేసేసానండి. అనుకుంటున్నావేమో కానీ పొరపాటు చేస్తావని. నువ్వు తెలియక చేసినా తెలిసి చేసినా దేవుని దృష్టిలో అది అపరాధం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయములో దేవుడు ఇశ్రాయేలులతో ఒక మాట అన్నాడయ్యా, మీరు ఒక శపిమబడితమైన పట్టణములోని దానిని దేన్ని తీసుకోవద్దు అని చెప్పాడు. 7వ అధ్యాయం 20 నుంచి 21 వచనాలు. 7వ అధ్యాయం 20 నుంచి 21 వచనాలు. ఆకాను అనే మనుషుడు యెహోషువతో, నేను దేవునికి విరోధముగా పాపము చేసి తిని దోపుడు సొమ్ములు ఒక సీనాయి పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల గల ఎత్తుగల బంగారపు కంపెని నేను చూచి దానిని, దేవుడు ఏమన్నాడంటే ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అందులో దేన్ని తీసుకోవద్దన్నాడు. ఎవరు చెప్పాడమ్మా? వస్త్రాలు కానీ, వెండి కానీ, బంగారం కానీ ఏం దొరికినా అక్కడ తీసుకోవద్దన్నాడు. కానీ ఇతడు ఆశ కలిగట ఎవరికి కనపడకుండా ఒక మంచి వస్త్రము, వెండి కమ్మి, బంగారపు కమ్మి తీసుకొని తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఇతడు దేవుని దృష్టిలో ఏం చేశాడంటే అపరాధం చేశాడు. ఏం చేశాడు? అపరాధం చేశాడు. అక్కడ అంటున్నాడు, అయ్యయ్యో తెలియక చేశాను, దేవుడు చెయ్యొద్దన్న పని నేను తెలియక చేశాను. ఏం పిల్లరా, పేకాడాడడం తప్పని నీకు తెలీదా? నువ్వు చేస్తున్నావు. జోదమాడడం తప్పని నీకు తెలీదా? నువ్వు చేస్తున్నావు. మద్యం తాగకూడదని నీకు తెలీదా? నువ్వు చేస్తున్నావు. వేరొకరిని తప్పుడుగా చూడకూడదని నీకు తెలీదా? నువ్వు చూస్తున్నావు. నువ్వు తెలిసి చేస్తున్నావు. అయ్యో పొరపాటును చేసేసానండి, పొరపాటును వారిస్తే తాగేస్తానండి, పొరపాటును పేకాట ఆడేస్తానండి, పొరపాటున డబ్బులు పోగొట్టేస్తానండి. ఎన్నిసార్లు దేవుడిని అపరాధాన్ని క్షమిస్తాడు. ఒకప్పుడు నువ్వు దేవుల్లో లేనప్పుడు
ఏదో తెలియక చేస్తావంటే దేవుడు నీ అపరాధాన్ని క్షమిస్తాడేమో కానీ దేవునిలోకి వచ్చిన తర్వాత ఈ పని చేయకూడదు, ఈ పని నేను చేయకూడదు అని నువ్వు తెలిసి చేస్తున్నావంటే అదే దేవుని దృష్టిలో అపరాధం. నువ్వు వెళ్ళకూడని చోటుకు వెళుతున్నావంటే అదే అపరాధం. అపరాధం అంటే ఏంటో తెలుసా? దేవునికి విరోధము అని అర్థం. దేవుని దృష్టిలో నువ్వు ఒక నేరస్తునిగా, దేవుని దృష్టిలో నీ ఒక తప్పు చేసిన వానిగా నిలబడతావు. దేవుని పిల్లారా, ఈ ఆకానంట దేవుడు చెయ్యొద్దన్న పని చేసినందున, దేవుడు తీసుకోవద్దని తీసుకున్న ఆ బంగారమును బట్టి, ఆ వెండిని బట్టి అతడు రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు, కాల్చబడ్డాడు. అదే అధ్యాయం 25-26 వచనాల్లో ఉంటుంది. ఆ కానును వారు రాళ్లతో కొట్టి కాల్చివేసిరి అని. కనుక ఇది 4వ అపరాధముగా మనం పరిహరించాలి. ఇక 5వ అపరాధం చూద్దాం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 21వ వచనం. నీతిమంతులను ద్వేషించు వారు అపరాధులు. ఏమండి, ఎవరినైనా మనం ద్వేషిస్తున్నాము అంటే మనం దేవుని దృష్టిలో అపరాధులు. కొందరిని ద్వేషిస్తూ ఉంటారు. వారు ఆ కులమండి, మేము వారితో మాట్లాడమండి అని కులాన్ని బట్టి ద్వేషిస్తారు. వారికి ఏమీ లేనివారండి అని వారి లేమికాన్ని బట్టి ద్వేషిస్తారు. దేవుని పిల్లారా, తోటి మనుషుని ద్వేషించడం అంటే దేవుణ్ణి ద్వేషించడమే. మీకు మానవుని స్వరూపము, దేవుని స్వరూపం ఎలా ఉందో మానవ స్వరూపం అలాంటిది. అంటే ఒక మనిషిని మనం ద్వేషిస్తున్నాం అనుకోండి, ఒక మనిషి విషయంలో మనం దేహము కలిగి ఉన్నామనుకోండి, ద్వేషిస్తున్నాం అనుకోండి, మనము దేవుని దృష్టిలో అపరాధులమవుతామంట. ఎవరిని ద్వేషించకూడదు. యవదాసయ్య గారు అన్నారు, ఏ మతమును కానీ మనుషుని కానీ ద్వేషించొద్దు, దూషించొద్దు. మీకు తెలియనిది ఏమైనా ఉంటే దేవుణ్ణి అడిగి చెప్పండి. ఎవరిని అడిగి తెలుసుకోవాలి? ఏ మతాన్ని ద్వేషించకూడదట. ప్రతి మతములో కూడా మంచి ఉంది. ఆ మంచిని తీసుకొని చెడ్డని విడిచిపెట్టండి అన్నారు అయ్య గారు. ఏ మతమును కానీ ఏ మనుషుని కానీ ద్వేషించవద్దు, దూషించవద్దు. మీకు తెలియనిది ఏమైనా ఉన్న ఎడల దేవుని అడిగి తెలుసుకోనండి అన్నారంట అయ్య గారు. ఇవాళ మనం ఇతరులను ద్వేషిస్తూ ఉన్నాం, ఇతరుల పట్ల ద్వేషభావము కలిగి ఉన్నాం. మేము వారితో మాట్లాడడం, వీరితో మాట్లాడమని ద్వేషాన్ని వెల్లడికొక్కుతూ ఉన్నాం. కనుక 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం అంటున్నాడు, తోటి సహోదరులను ద్వేషించువాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని అందును నిత్య జీవం ఉండదు. దేవుని స్తోత్రం. ఏమా, సహోదరుని ద్వేషిస్తే మనమంట నరహంతకులమంట. ఒకరిని హేళనగా మాట్లాడడం, ద్వేషించడం, ఒకరి ఎడల అపరాధముగా మాట్లాడడము దేవుని దృష్టిలో మనం నరహంతకులమవుతాం. మనం ఏం పోగొట్టుకుంటున్నామంటే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నాం అంటున్నా. సహోదరులను ద్వేషించుట వలన అది మనకు అపరాధము.
అపరాధము వలన మనం పోగొట్టుకునేది ఏంటంటే పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటామని ప్రభువు చెబుతున్నాడు. నిత్య జీవం అంటే ఏంటంటే పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటామని. ఇలా ఇది 5వ అపరాధముగా దేవుడు ఎంచాడు. ఇక 6వ అపరాధం ఏంటంటే ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనం. త్వరగా మనసేపు తీస్తారేమా బైబిల్. దేవుని పిల్లారా, అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లనెను, మీరు ఆజ్ఞలను మీరి అన్య స్త్రీలను పెళ్లి చేసుకునిరి. ఇశ్రాయేలులారా, మీరు అపరాధం చేశారు అన్నాడు. ఎవరిని పెళ్లి చేసుకుంటే అపరాధం అంట? ఎవరిని పెళ్లి చేసుకుంటే అపరాధం? అబ్బాయి దేవుణ్ణి నమ్ముకున్నవాడు, అమ్మాయి అన్యులాలు సంబంధం వచ్చిందో 10 లక్షలు కట్నం ఇస్తానన్నారు, బాగా వస్తుందని చేసేసుకుంటున్నంట. దేవుని దృష్టిలో అది అపరాధము. అన్యులతో వివాహం చేసుకోకూడదు. అన్యులు పిల్లరా, కొందరు అమ్మాయి బాగుంది కదా, అందంగా ఉంది కదా, కట్నం ఇస్తున్నారు కదా, మా ఇంటికి వచ్చాక మారిపోతలే, మా ఇంటికి వచ్చాక మరుడు మారిపోతాడులే అని చేసుకుంటే నిన్ను మార్చేస్తాడు అన్యురాలు. ఏమండి, నిన్ను మార్చేస్తాడు వారు. నువ్వు మారవు దేవునిలోకి, వారు మారరు దేవునిలోకి, నువ్వు మారిపోతావు అన్యుల్లా. దేవుని పిల్లలారా, అన్యులతో సంబంధాలు కలుపుకోకూడదు. అన్యులతో సంబంధాలు కలుపుకోకూడదు. స్నేహితులారా, కొందరు బాప్తిసాలు పొంది, కొందరు ప్రభుబోధన సంస్కారాలు పొందుకుంటూ వారు తల్లిదండ్రుల అన్యాచారాల్లో ఉంటే, వారు అన్నదమ్ముల అన్యాచారాల్లో ఉంటే ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అది అపరాధం. అపరాధం. కీర్తనాకారుడు అంటున్నాడు, 106వ దావీదు కీర్తన, 106వ దావీదు కీర్తన 35 నుంచి 36 వచనాలు మనం చదువుకుందాం. అన్య జనులతో ఏం చేయకూడదు? మనం సహవాసము చేసి వారి పనులు నేర్చుకునేది, వారి పూజలు నేర్చుకునేది. ఏమా, అన్యుల దగ్గరికి వెళితేనంట వారు చేసేవన్నీ మనం నేర్చుకుంటామంట. మరి అన్యకోడలను తెచ్చుకున్నావు అనుకో, అన్యల్లుడిని తెచ్చుకున్నావు అనుకో, వాడు చేసేవన్నీ నువ్వు నేర్చుకుంటావు. ఏంటంటే దేవుని దృష్టిలో అపరాధం. దేవుని పిల్లలు దేవుని పిల్లలని చేసుకోవాలి, అన్యులు అన్యులని చేసుకోవాలి. పిల్లరా, దేవుని పిల్లలు వెళ్ళి అన్యుల పిల్లలతో బియ్యం అందుకోకూడదు, వారితో సహవాసం చేయకూడదు, వారు చేసే పనులు మనం నేర్చుకోకూడదు. అది దేవుని దృష్టిలో అపరాధులమైపోతామంట. సంబంధాలు దొరకట్లేదు కదా అని, సంబంధాలు రావట్లేదు కదా అని, ఏదో సంబంధం దొరికింది కదా అని చేసేసామనుకో, ఏమ్మా, దేవునికి సాతానికి పడుతుందా? మాట్లాడతలేదు మీరు. దేవునికి సాతాను పడుతుందా? వెలుగు చీకటి ఒక దగ్గరే ఉంటాయా? అలాగా దేవుని పిల్లలు అన్యులు కలిసి కాపరం చేయలేరు, వారు జంటగా ఉండలేరు. ఏవో మనస్పర్ధలు, ఏవో కలహాల కుటుంబంలో వచ్చేస్తాయి. గనుక ఇది 6వ అపరాధముగా దేవుడు ఉంచాడు.
ఏంటి ఆరవ అపరాధం అంటే అన్యులతో బంధకాలను లేదా బియ్యములు అందడమే అపరాధం అని చెప్పాడు. ఇక మరొక అధ్యాయము చూస్తే హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం. ఎఫ్రాయిము మాట్లాడినప్పుడు భయము కలిగెను, ఇశ్రాయేలు వారితో అతడు గొప్ప చేసుకొనెను. అతడు బయలు దేవతను బట్టి అపరాధి అయి అతడు నాశనము నొందెను. దేవుని స్తోత్రం. ఎవరితను? ఎవరితను? ఎఫ్రాయిము. ఎవరమ్మా? ఎఫ్రాయిము అంట తనంతట తానే గొప్ప అనుకున్నాడంట. నాకు నేనే గొప్ప అనుకున్నాడంట. ఏమనుకున్నాడమ్మా? నాకు నేనే గొప్ప, నాకు నేనే దేవుణ్ణి, నాకు నేనే గొప్ప అనుకున్నాడంట. పిల్లరా, ఇలాగ అనుకున్న వారు ఎవరున్నారో చూద్దాం ఒకసారి. బైబిల్లో యెషయా గ్రంథము 14వ అధ్యాయం, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు త్వరగా చదువుదాం. తేజవా నక్షత్రమా, వేకువ చుక్క, ఎలాగా ఆకాశము నుండి పడితివి, ఆ జనములను పడగొట్టి నేల మట్టుకు నీవు ఎట్లు నరకబడితివి. సాతానంటుందంట, నేను ఆకాశానికి ఎక్కిపోతాను, దేవుని నక్షత్రములకు పైగా అంటే దేవుని సింహాసనమునకు పైగా నా సింహాసనం వేసుకుంటాను. ఆ దేవుని ఉత్తర దిక్కునున్న సభాపర్వతమైన నేను కూర్చుంటాను. మేఘమండలం పైనకెక్కుదును, ఆ మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుంటాను. దేవుని స్తోత్రం. పిల్లరా, సాతాను పిల్లరా అంటుందట, నేను దేవుని కంటే నన్ను నేను హెచ్చించుకుంటాను, దేవుని కంటే నేను ఎత్తైన స్థలములో కూర్చుంటాను, దేవుని సింహాసనము కంటే నా సింహాసనం పైన వేసుకుంటానంటుందండి. అంటే దేవుని కంటే తనను తాను ఏం చేసుకుంటున్నాడు? గొప్ప చేసుకుంటున్నాడు. నేను దేవుడి కంటే గొప్పవాడినయ్యా అంటున్నాడు. ఏమ్మా, నేను గొప్ప అనే భావం ఏంటంటే తన గర్వం. చెప్పండి, నేను గొప్ప అనే భావం అంటే ఏంటి? గర్వం. నాకేంటి? నాకు ఇల్లు ఉంది, నేను గొప్ప. నాకు ఆస్తి ఉంది, నేను గొప్ప. నాకు బలం ఉంది, నేను గొప్ప. నాకు మంచి కుటుంబం ఉంది, నేను గొప్ప అని చెప్పి నిన్ను నువ్వు గొప్ప చేసుకుంటున్నావేమో, దేవుని కంటే నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావేమో, గర్వపు మాటలు నీ నోటుతో పలుకుతున్నావేమో. ఇది దేవుని దృష్టిలో అపరాధం. చెప్పండి, అదే దేవుని దృష్టిలో అపరాధం. అపరాధం అంటే ఏంటి అంటే, దేవుని పిల్లారా, దేవుడు తన వాక్యములోంచి చెబుతూ ఉన్నాడు, తనను తాను గొప్ప చేసుకొని తనను తాను గర్వించేవాడి దేవుని దృష్టిలో అపరాధి యొగును, అంటే దేవుని దృష్టిలో నేరస్తుడగును అని అర్థం. ఇలారా, నువ్వు చదువులో గొప్పవాడవై ఉండొచ్చు, అందంలో గొప్పగా ఉండొచ్చు, ఐశ్వర్యములో గొప్పతనం ఉండొచ్చు, కానీ నువ్వెంత గొప్పవాడవైనా దేవుని దృష్టిలో ఒదిగుండడము అనేది మంచి విధానం అనేది మనం నేర్చుకోవాలి. దేవుని పిల్లలు, ఇక చివరి మాటగా
హబక్కు రాసిన గ్రంథం 1:11. హబక్కు రాసిన గ్రంథం 1:11. త్వరగా ఇక్కడ తమ బలమును ఏమండి కొందరంట తమ బలాన్ని తమ దేవతగా భావింతురు, గాలికి కొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవుదురు, అపరాధులవుదురు. దేవుని స్తోత్రం. ఏమా కొందరు బలమే వారు దేవతగా ఎంచుకుంటారట. బాయ్ నాకు చాలా బలం ఉంది. ఏ బలం? ధన బలం, కొందరికి కండ బలం, కొందరికి గుండె బలం, కొందరికి కుటుంబం బలం, కొందరికి స్నేహితుల బలం చూసుకొని వారు ఇచ్చలివిడిగా రెచ్చిపోతూ ఉంటారు. సహోదరులారా, నీ బలము నిన్ను ఏం చేస్తుందట? చివరికి నిన్ను అపరాధిగా మారుస్తుందన్నాడు. కనుక దేవుని వాక్యములో అపరాధము కొరకు గలతీ రాసిన పత్రిక 2:18 అన్నాడు. గలతీలకు రాసిన పత్రిక 2:18 ఈ మాటను చదువుకొని ఇక వాక్యాన్ని ముగించేసుకుందాం. 2:18 పడగొట్టిన దారిని మరలా కట్టించిన ఎడల నన్ను నేనే అపరాధి. అంటే పడిపోయిన దాన్ని మరలా కడితే ఏంటంట? ఏమా నీకు ఈ మాట అర్థం అవ్వాలంటే, సిగరెట్ మానేసాం అని మళ్ళా కాల్చామంటే అదేంటి? మాట్లాడండి, అపరాధం. మందు మానేసాం అని చెప్పి మరలా తాగామనుకోండి, అదేంటి? అపరాధం. పేకాట మానేసాం అని మరలాడితే అది అపరాధం. నేను ఆమెతో మాట్లాడడం లేదు అని చెప్పి మరలా మాట్లాడనని చెప్పి ఆమెతో మాట్లాడటమే అపరాధం. ఇలా అంటనాడు పడిపోయిన దాన్ని మరలా తిరిగి కట్టడమే, అంటే మానేసిన దాన్ని మరలా చేయడమే, వదిలేసిన దాన్ని మరలా పట్టుకోవడమే. మాట్లాడతలేదు మీరు. దేవుని దృష్టిలో అదే అపరాధం. అది చాలా పెద్ద నేరముగా దేవుడు పరిహరించాడు. దేన్ని వదిలేసావో దాన్ని ఇక మళ్ళీ దరిదాపుకు రానివ్వకూడదు. దేన్ని విడిచిపెట్టావో వారి దగ్గరికి మరలా మనం వెళ్ళకూడదు. ఇలా ఈ వాక్యములో ప్రభు అన్నాడు, మత్తయి సువార్త 6:14-15 మీరు మనుషుల అపరాధములు క్షమిస్తే మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమిస్తాడు. మీరు మీ మనుషుల అపరాధములు క్షమించకపోతే మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించడు అని చెప్పారు. కనుక అపరాధం అనే మాట దేవునికి విరోధమైన మాట. అపరాధం అనగా తప్పు లేదా నేరము అని పరిహారంలోకి వస్తుంది. ఒకటి, మనం ముట్టుకోవడాన్ని విగ్రహాలను ముట్టుకోకూడని ప్రసాదాలను ముట్టుకోవడమే దేవుని దృష్టిలో అపరాధులమవుతాం. 2, చెడ్డ మాటలు పలకడం వలన, అపవిత్రమైన మాటలు పలకడం వలన దేవుని దృష్టిలో మనం అపరాధులమవుతాం. 3, వ్యర్థమైన ఒట్టులు, వ్యర్థమైన ప్రమాణములు చేసి దేవునికి ఇస్తాను అని చెప్పి ఇవ్వక
దేవునికి చేస్తానని చెప్పి చేయక, దేవుని యొద్దకు వస్తానని చెప్పి రాక, ప్రమాణములు, వ్యర్థమైన ప్రమాణములు చేయడమే దేవుని దృష్టిలో అపరాధము. తన తోటి సహోదరుని ద్వేషించడమే అపరాధము. మనము ఏ పనినైతే చెయ్యకూడగా ఉన్నామో ఆ పనిని చేస్తూ ఉన్నామో అది అపరాధము. అన్యులతో సహవాసము చేయడము, అన్యులతో బియ్యములంది బంధకములను కలుపుకోవడం, బంధాలను పెట్టుకోవడమే అపరాధము. దేవుని పిల్లారా, నా అంతటి నేనే గొప్ప అని చెప్పుకోవడమే దేవుని దృష్టిలో అపరాధం. దేవుని పిల్లారా, గనుక మరి దేవుని వాక్యములు ఆయన అన్నాడు ఏంటట, మీ అపరాధములను బట్టి మిమ్మల్ని నిరపరాధులుగా నేను ఎంచను. మీ అపరాధమును బట్టి, మీ అపరాధములు మీ పిల్లల మీదకు నేను రప్పించేదను అన్నాడు. కనుక మన అపరాధములు చేయకుండా దేవుని దృష్టిలో నిరపరాధులుగా ముందుకు సాగగల ధన్యత దీవెన ప్రభు దయచేయునుగాక. అపరాధములు